హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కొత్తిమీర, క్యాప్సికమ్, టమాటాలు వేసి పచ్చడి చేశాను ఇలా టేస్టీగా. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. దోశల్లోకి, ఇంకా చపాతీలోకి, పూరీలోకి, బోండాలోకి చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసి పచ్చడి చేసిన చాలా బాగుంటుంది. వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 3 టమాటోస్, క్యాప్సికమ్, 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర 1 కప్పు తీసుకున్నా. మొత్తం శుభ్రంగా కడుక్కొని మంచిగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నా. వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, క్యాప్సికమ్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. క్యాప్సికమ్, పచ్చిమిర్చి మగ్గినాయి. టమాటోస్ నేను ఒక ఆనియన్ వేసుకున్నాను ఇక్కడ. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. ఆనియన్ వేసుకున్న మంచి టేస్ట్ ఉంటుంది. టమాటోస్ మగ్గాలి బాగా. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గించుకుంటున్నాను. అసలు టైం పట్టదు, తొందరగా అయిపోతుంది చట్నీ చేసుకోవడానికి. ఎంతో టేస్టీగా ఉంటుంది పచ్చడి. కొత్తిమీర వేసుకుంటున్నాను కొద్దిగా టమాటాలు మగ్గినాక. ఇలా మగ్గించుకున్నాక ఇలా మగ్గినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవటమే. వేడంతా చల్లారినాక మిక్సీ పడుతున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోతున్నారు. ఇలా పట్టుకోవాలి, మరీ మెత్తగా ఉండకపోయినా ఏం కాదు. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తాలింపు పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి 1 ఎండుమిర్చి, 3 వెల్లిపాయ రెబ్బలు, ఇంకా తాలింపు గింజలు, జీలకర్ర వేసి పచ్చడిలో కలుపుకోవడమే.
అంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను, సాల్ట్ సరిపోలే, కొంచెం వేసుకుంటున్నాను. మీరు ఇంకా కొద్దిగా కారం కావాలంటే పచ్చిమిర్చి 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సరిపడా వేసుకున్నాను, ఎక్కువ కారం కూడా లేదు. చాలా బాగుంది, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ.